ఇప్పుడు ఈ సాంగ్‌కి ఏమన్నా అంటే ఇప్పటివరకు మీకొచ్చిన కామెంట్స్‌లో, కాంప్లిమెంట్స్‌లో ఏమైనా చదివారా? అంటే ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి దీనికి? కామెంట్స్ చదివా. ట్విట్టర్‌లో ఐ సా మెనీ కామెంట్స్ అండ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ అంటే అంత టైం తీసుకొని ఎవ్రీబడి కామెంటెడ్ ఆన్ ద వాయిస్ అండ్ ఫ్యూ కామెంట్స్ కొంతమంది దే సెడ్ దట్ ఆల్ ద ఎమోషన్స్ వాటెవర్ అంటే అందులో ఉన్న ఎమోషన్స్ అన్నీ మీ వాయిస్‌తో తెలిసాయి. పెయిన్ తెలిసింది, హ్యాపీనెస్ తెలిసింది, మిస్సింగ్ తెలిసింది. ఆల్ ఆఫ్ దట్ ఈస్ సీన్ అండ్ హర్డ్ ఇన్ యువర్ వాయిస్. కానీ సాంగ్ విన్న తర్వాత అందరికి ఒకటే క్వెషన్. సాంగ్ తర్వాత ప్రియాంక మోహన్ ఉంటదా? ఉండదా? నాకు తెలీదండి. సో, నేను చాలా కామెంట్స్‌లో చదివా అవును, అనమాట. నేను చూసాను. చూసారు కదా? చూసాను. యాహ్! అండ్ అంటే మీరు ఐ థింక్ 2019 నుంచి వర్క్ చేస్తున్నట్టున్నారా? అంటే 2015 నుంచి ఇక్కడ కంటిన్యూస్‌గా. సో, తమన్ గారితోటి ఎప్పటి నుంచి జర్నీ అంతా? తమన్ గారితో 15 అరవింద సమేత. హ్మ్. అంటే ఐ స్టార్ట్ ఫస్ట్ బాగ్మతికి చిన్న కోరస్ పాడటానికి వచ్చాను. వచ్చిన తర్వాత అరవింద సమేత 2016 మిస్టర్ మజ్ను 19లో రిలీజ్ అయ్యేవి. బట్ బిఫోర్ దట్ వెన్ ఐ వాస్ స్టార్టెడ్ వర్కింగ్. అరవింద్ సమేతలో ఏంటి మిస్ అయిందా? ఆర్ ఎల్స్ అరవింద సమేత అనగనగా టైటిల్ ట్రాక్ ఫీమేల్ వర్షన్ చేసాము. అది నేను ఫేస్బుక్ లో జస్ట్ చేసి కవర్ సాంగ్ లో పెట్టా. పెడితే సార్ సా ఇట్ అండ్ హిస్ టీమ్ కృష్ణన్న దే కాల్డ్ మీ టు ద స్టూడియో అండ్ ఆ రోజు చెప్పారు స్టేజ్ మీద ఇది పర్ఫామ్ చేస్తున్నావు ఫీమేల్ వర్షన్ అని చెప్పి. అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు.